దారి దోపిడీలకు పాల్పడమే కాకుండా హత్యాయత్నాలకి పాల్పడుతున్న ముఠాని లాలగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. రౌడీ షీటర్ ఆసిఫ్ రెహమాన్ నిన్న రాత్రి నార్త్ లాలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో కృష్ణయ్య అనే వ్యక్తిని కత్తితో పొడిచి పారిపోతూ మార్గ మధ్యలో మెట్టుగూడ వద్ద ఓ వ్యక్తిని కొట్టి మొబైల్ ఫోన్ లాక్కుని పారిపోయాడు. లాలగూడ పోలీసులు గాలించి రెహమాన్తో పాటు అతని స్నేహితుడు మహ్మద్ మెహబూబ్ ని కూడా అరెస్ట్ చేశారు. అలాగే మొబైల్స్ దొంగలించి జలసాలకు పాల్పడుతున్న డిగ్రీ విద్యార్థులు మహ్మద్ సోయల్, మహ్మద్ మహబూబ్లను కూడా అరెస్ట్ చేశారు. దొంగలించిన మొబైల్ ఫోన్లని జగదీష్ మార్కెట్లో అమ్ముతున్న షాపు యజమాని మహ్మద్ షకీల్ ఖాన్ కూడా అరెస్ట్ చేశారు. ముఠాలో మైనర్ బాలుడు కూడా ఉన్నాడు. వీరిద్దరిని కోర్టుకి హాజరుపరిచి రిమాండ్కు తరలిస్తున్నామని ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్ తెలిపారు.